మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పు జరిగింది. ఏంటా మార్పు అంటే, వక్ఫ్ బోర్డులు గతంలో ఎలా ఉండేవో మనకు తెలుసు. మొత్తం వక్ఫ్ బోర్డు సభ్యులు కానీ, వక్ఫ్ ట్రిబ్యునల్స్ కానీ అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండేవారు. కానీ మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు కమిటీలో ఇద్దరు హిందూ సభ్యులు కూడా ఉన్నారు. కొంతమంది మహిళలకు కూడా ప్రాతినిధ్యం లభించింది. దిస్ ఈజ్ అ బిగ్ న్యూస్ నిజానికి. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డులో జరుగుతున్నటువంటి ఈ ముసుగులో జరుగుతున్నటువంటి అక్రమాలకు, కబ్జాలకు ఫుల్ స్టాప్ పడాలని కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది 2025లో. అది పాస్ కూడా అయిపోయింది. కాకపోతే సుప్రీంకోర్టులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాటిపైన విచారణ జరుగుతుంది. స్టే ఆర్డర్ ఇవ్వాలని చాలామంది అడిగారు, కానీ స్టే ఆర్డర్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాబట్టి వక్ఫ్ సవరణ చట్టం అమలవుతున్నట్టుగానే మనం భావించాలి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి, అంటే ఈ విధంగా వక్ఫ్ బోర్డులో హిందూ సభ్యులను కూడా చేర్చడం అనేది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లో జరిగింది. ఆ క్రెడిట్ డెఫినెట్గా అక్కడ సీఎంగా ఉన్నటువంటి మోహన్ యాదవ్ గారికి ఇవ్వాల్సిందే. మోహన్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తొలిసారిగా ఇద్దరు హిందూ సభ్యులకు చోటు లభించింది. అలాగే ఒక నలుగురు మహిళలు కూడా ఈ వక్ఫ్ బోర్డులు ఉన్నారు. గతంలో మహిళలకు అసలు ప్రాతినిధ్యం ఉండేది కాదు వక్ఫ్ బోర్డులో కానీ ట్రిబ్యునల్స్లు కానీ. ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డును పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 10 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కొత్త బోర్డులో తొలిసారిగా ఇద్దరు హిందూ సభ్యులను నియమించింది. ఇండోర్కు చెందినటువంటి మనోజ్ మాల్పాని ఒకరు, రాఘోగఢ్కు చెందినటువంటి అనిమేష్ భార్గవ. ఈ బోర్డులో ఇద్దరు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ ఎవర్ ఇన్ హిస్టరీ. బోర్డు చైర్మన్గా సన్వర్ పటేల్ని కొనసాగుతున్నారు. అతను మాత్రం ముస్లిమే. బట్ ఇద్దరు సభ్యులు హిందూ సభ్యులు ఉన్నారు. మహిళలు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి వక్ఫ్ బోర్డులో నజ్మా హెప్తుల్లా, ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఓకే. అలాగే ఫాతిమా చౌదరి ఇండోర్ నుంచి, తర్వాత షహీషా సుల్తాన్, కౌన్సిలర్ భోపాల్ షహీషా సుల్తాన్, తర్వాత షబానా ఖాన్, ఆమె కూడా కౌన్సిలరే రాట్లాం నుంచి. సో 4 మహిళా సభ్యులకు వక్ఫ్ బోర్డులో స్థానం లభించింది. 2 హిందూ సభ్యులకు స్థానం లభించింది. నాకు తెలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో, మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుందో, ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా, అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఎక్కడో చోట పునర్వ్యవస్థీకరణ అనేది జరగాలి, ప్రక్షాళన అనేది జరగాలి. లేకపోతే ఈ అన్యాయాలకి, అక్రమాలకి అంతంటూ ఎక్కడ ఉండదు. చాలామంది అసలు అంటారు, అసలు వక్ఫ్ బోర్డును మొత్తానికి రద్దు చేసేయాలి, అసలు వక్ఫ్ బోర్డు అనేది కబ్జాల పరం అయిపోయింది, మొత్తమే రద్దు చేశారని కొంతమంది అంటారు. బట్ దానికి ఇంకా సమయం ఉందేమో, అది వేరే చర్చ. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు, వక్ఫ్ బోర్డుని మొత్తమే రద్దు చేయాలి, అది అవసరం లేదని చెప్పి. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఈ ల్యాండ్ హక్కుదారుడికి సంబంధించి తుది నిర్ణయము జిల్లా కలెక్టర్ స్థాయిలో జరగాలి, ప్రభుత్వ అధికారుల నియంత్రణలో జరగాలి. అంతే తప్పితే గతంలోలాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ మెంబర్స్ ఏది చెప్తే అది, అక్కడ అందరూ ముస్లిమ్సే ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఒకవేళ హిందూ అయినా, లేదా ముస్లింలో ఉన్నటువంటి పేద వెనుకబడిన తరగతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 77 ఉపకులాలు ఉన్నాయి. అందులో చాలామంది వెనుకబడిన వర్గాలు ఉన్నారు. వాళ్ళలో చాలామందికి అన్యాయం జరుగుతుంది. చాలామంది భూముల్ని అపనంగా కొట్టేసినటువంటి పరిస్థితి. అక్కడ కనుక ఒకసారి వక్ఫ్ ల్యాండ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్ అని ఒక్కసారి కనుక బోర్డు పాతితే, ఇక ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఆ హక్కుదారుడికి దాదాపు సాధ్యమయ్యేటువంటి పని కాదు. గతంలో పరిస్థితి ఇలాగే ఉండేది. ఇప్పుడిప్పుడే మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడము, అది యాక్ట్గా మారడం జరిగింది. ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతున్నట్టుగా కనబడుతుంది. మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఏది 2 హిందూ సభ్యులను కూడా అందులో అంటే ఒక హిందువుది ఎవరైనా కూడా భూమి కబ్జాకు గురైందని ఆరోపణలు వస్తే, అలాంటి కంప్లైంట్ కనుక ఈ వక్ఫ్ బోర్డుకు వస్తే మధ్యప్రదేశ్లో ఈ ఇద్దరు కూడా ముందుండి ఆ కేసును లీడ్ చేయడము, వాళ్ళకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళిద్దరూ కూడా చేస్తారు. అలాగే మహిళలు కూడా కొంతమందిని చేర్చడం శుభపరిణామం. కాబట్టి ఈ ప్రక్షాళన దిశగా మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు అడుగులు వేస్తోంది. ఈ మార్పు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో కూడా ఇది ఆదర్శప్రాయంగా నిలవాలి అని చాలామంది కోరుతూ ఉన్నారు. ఇక భూములకు సంబంధించి అయితే రెగ్యులరైజేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కేవలం 10-15 సంవత్సరాల వ్యవధిలో లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు పరిధిలోకి వచ్చేసాయి. కేవలం కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో, ఒక 200 మంది వ్యక్తులు
మాత్రమే వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే వీటిపై వచ్చేటువంటి ఫలితాలను వాటిపై వచ్చేటువంటి రెంట్ కానీ వాటి ప్రభుత్వానికి ఉపయోగపడాల్సినటువంటి భూమి, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి భూమి, సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి భూమి కేవలం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వాళ్ళ జేబులు మాత్రమే నిండుతున్నాయి. చాలామంది అసలు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వ్యక్తుల యొక్క భూముల్ని కోల్పోయారు, విసిగి వేసారిపోయారు చేసేది లేక. కానీ ఇప్పుడు వాటన్నిటికీ కూడా చెక్ పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణల్ని, అమెండ్మెంట్స్ని పక్కాగా అమలు చేస్తే తప్పకుండా బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసి రైల్వే డిఫెన్స్ తర్వాత ఎక్కువగా భూములు కలిగినటువంటిది థర్డ్ ఒక వ్యవస్థ అంటే అది వక్ఫ్ బోర్డు మాత్రమే. సుమారుగా 38 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది దేశవ్యాప్తంగా. కాస్త ఎక్కువగా అటు ఇటు ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రక్షాళన అయితే ప్రస్తుతానికి మొదలైనట్టుగా కనబడుతోంది. ఈ హిందూ సభ్యులని వక్ఫ్ బోర్డులో చేర్చడం ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మరి ఈ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.